హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విలేజ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మా నాన్న ఇద్దరం కలిసి వేటకైతే వెళ్తున్నాము. ఏం వేటకంటే ఎండ్రకాయల వేటకండి. ఈ వేటకి మా నాన్నతో నేను మొదటిసారి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, మా ఊరు రోడ్లు చూడండి ఎలాగున్నాయో, ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడైతే ఇలాగే ఉన్నాయి, వర్షం పడితే అస్సలకి మరీ దారుణంగా అయితే ఉంటాయి. మనం వెళ్తూ ఉంటే మధ్యలో అయితే ఒక చిన్న టెంపుల్ అయితే వచ్చింది. ఆ టెంపుల్ నేమ్ వచ్చి దొంగలమ్మ టెంపుల్ అని అంటారండి. ఇదైతే ఎగ్జాక్ట్గా గాలిదెబ్బల దగ్గరనే ఊరు దగ్గర అయితే ఉంటుంది. మనమైతే వెళ్తూ ఉన్నాము. ఈ కనిపిస్తుంది కదా మీకు కువ్వ లాంటిది, పెద్ద కువ్వ, అదైతే ఉప్పు అండి. దాని మీద జమ్ము కప్పేసి ఉంటుంది. ఇవన్నీ వచ్చి ఉప్పుకాయలేండి. మేము వేటకి వచ్చింది సముద్రంలో నుంచి కాలువలు అయితే వస్తాయి. ఆ కాలువల ద్వారా ఏర్పడినటువంటి మాడ అడవుల్లోకైతే మనం వేటకైతే వచ్చామండి. చూస్తున్నారు కదా మీరు, ఈ మనం వెళ్ళే దావుకి అటు ఇటుగా ఉన్నాయి కదా, అవి అయితే చాలా వరకు వ్యాపించి ఉన్నాయండి. ఇక్కడే మనం వేట చేయాల్సింది. బండి దిగంగానే మా నాన్న అయితే వెళ్తూ ఉన్నాడు. చూడండి ఎంత హుషారుగా అయితే వెళ్తున్నాడు. అక్కడైతే మనకి ఒక కలుగునైతే చూశాడు. ఆ కలుగులో ఎంటకాయ ఉంటుందని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. కత్తి కూడా తెస్తే కొత్తలు ఆడుకోవచ్చు. చేయి పెడతాను కరిస్తే గబక్కన. అది గమ్ము పోయి అంత పెద్ద బొక్కదే. అక్కడ మనకి కనపడిన కలుగులో ఎటువంటి ఎంటకాయ అయితే లేదు. అందుకని చెప్పి అక్కడి నుంచి వెళ్తా ఉన్నాము. చూడండి ఎలాగైతే వెళ్తున్నాడో, ఆ బురదలోనే అలాగే వెళ్తున్నాడు. నేనైతే ఎందుకు వచ్చానురా ఇవి వేటకి అనుకున్నాను. అంతలా దిగబడుతున్నాయి కాళ్ళు. చూడండి ఎలాగ వెళ్ళిపోతున్నాడు ఆ చెట్లలో పడి. ఈ విధంగా అయితే ఉంటుందని నాకు ఇంటి దగ్గర చెప్పుంటే అసలు నేను ఇంటి దగ్గర ఆగిపోయేవాడిని. ఇలాగ మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకైతే ఒక చిన్న పెట్ట గూడు అయితే కనిపించింది. చూడండి ఆ గూడు లోపల ఒక గుడ్డు ఒకటి ప్లస్ 2 చిన్న పెట్టలు అయితే ఉన్నాయి. అట్లా అమ్మ అయితే అసలు అక్కడైతే లేదు. అసలు ఎండ కదా, దొరకపోయినా ఒక్క గంటకి ఇప్పుడు దాకా. బట్టేస్తుంటారు వేరే వీళ్ళు. పడుతుందా భక్తు తగ్గితే ఆ దిగుతుంది భక్త అట్లంటే భక్తులు లోడి ఆ ఎంట పెట్టేస్తారు. చెట్ల లేదంట మధ్యలో. మేము వెతుకుతున్నటువంటి పెద్ద ఎంటకాయ అయితే దొరకలేదు, కానీ చిన్న ఎంటకాయలు చూడండి ఎలాగైతే కనబడుతున్నాయో.
ఇవైతే ఎక్కడ పట్టినా మనకి కనపడుతూనే ఉన్నాయి. నువ్వు వెళ్ళే సైడ్ లోతు ఉంటుంది, ఈ సైడ్ రా అని చెప్పి మా నాన్న అయితే చెప్పాడు. అందుకని నేను కూడా ఆయన అయితే ఇటు వెళ్ళాడు అటు సైడే వెళ్దామని చెప్పి ఆయన వెనకాల అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకోటి మా నాన్నకి వెళ్తాను కదా, బురద అయితే అడుగు కాకుండా ఉంది. కాలు మటుకు బాగా దిగబడుతుంది ఫ్రెండ్స్. ఈ చెట్లలో మనకి అడవి పందులు కూడా తగులుతాయని మా నాన్న అయితే చెప్పాడు. మా నాన్న అయితే వెళ్ళిపోయాడు, నేను కూడా వెనకాల అయితే వెళ్తా ఉన్నాను. కూరక్కని దొరుకుతాయి అంటున్నా. ప్రజెంట్ మాకు ఒక ఎండ్రకాయ కూడా దొరకలేదు. మేమైతే ఆ చెట్లలో అయితే వెతుకుతూ ఉన్నాము. అడుగుండి మా నాన్న చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాడు చెట్లల్లో. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 16 అయితే అవుతుంది. చూడండి, నేను దగ్గర నుంచి అంతా మీకు చూపిస్తున్నాను కదా, ఇటు చూసిన చెట్లే ఉన్నాయండి. మేము ఎక్కడో మధ్యలో అయితే ఉన్నాము. మా బైక్ ఎక్కడ ఉందో అయితే ప్రెసెంట్ అయితే మాకే తెలీదు. అంత దూరం అయితే మేము వచ్చేస్తున్నామండి. మా నాన్నగారు అయితే చెట్లల్లో అంతా వెతుకుతూ ఉన్నారు. ఒకటంటే ఒకటి కూడా దొరకలేదు. మీకు కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఆ చెట్ల కింద చూడండి పొడవుగా పైకి ఉన్నాయి. అవి అయితే ఆ చెట్లు వేర్లంట. ఈ చెట్లకి వేర్లు అయితే పైకి ఉంటాయని నాన్న చెప్పాడు. చెట్లలో తిరుగుతుంటే అయితే నాకైతే మనకు చాలా భయంగా ఉంది. ఎక్కడ ఏం వస్తాయో, పందులు వస్తాయో లేకపోతే పాములు ఏమైనా ఉంటాయని చెప్పి భయంగా ఉంది. ఆ బొక్కలలో ఉండదా? నా చేతిలో అయితే చిన్న బస్తా ఉంది కదా, చూసారు కదా మీరు. కనీసంగా ఆ బస్తాకి సగమైన పట్టుకెళ్తామని చెప్పి నేనైతే వచ్చానండి. చాలా ఆశతో వచ్చాను. కాకపోతే మాకైతే మటుకు అసలుకి ఒక్కటి కూడా దొరకలేదు. తిరుగుతూనే ఉన్నాము ఆ చెట్లల్లో. మేమున్న వైపు మాకైతే ఒక ఎంటకాయ దొరకలేదు. అందుకని చెప్పి అక్కడి నుంచి వేరే వైపు వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాము. ఆ చెట్లలో చూడండి మా నాన్న అయితే ఒంగొని అయితే వెళ్తున్నాడు. నేను కూడా అలాగే వెనకాలైతే ఫాలో అవుతున్నాను. కనబడుతుంది కదా మీకు కాలువ. ఆ కాలువ దాటుకొని అవతల గట్టుకైతే మనం వెళ్ళాలా. ఎంత లోతు ఉంటుందో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న అయితే ఫాలో అవుతూ వెళ్తున్నాను. కనిపిస్తుంది కదా, అదేనండి ఆ కాలువ. ఆ కాలువ దగ్గర అయితే మనం అవతలకి అయితే వెళ్ళాలి. మా నాన్న అయితే వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు చూడండి వెళ్ళే కొంది ఇంకా నలుగుల దగ్గరికి వస్తేనే కానీ లోతు అయితే తగ్గడం లేదు. అయినా కానీ మా నాన్న అయితే ఆ నీళ్ళలో అయితే వెళ్తూ ఉన్నాడు. నేను ఆయన ఫాలో అవుతున్నాను. నాన్న నేను ఇద్దరం అయితే మీకు కనిపిస్తుంది కదా స్తంభం, అక్కడి నుంచి ఈ గట్టుకైతే వచ్చాము. మా నాన్న అయితే వేట అయితే కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వరకు మనకి ఎటువంటి ఎంటకైతే తగలలేదు. అది వెళ్తున్నాడు కదా మా నాన్న, ఆ చెట్లలో వెళ్తూనే ఉన్నాడండి. నేను కూడా ఆయన వెళ్తున్నాను. చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. కలుగులు అయితే మనకైతే ఎక్కువైతే లేవు. మేము వచ్చిన టైం అయితే బాగలేదేమో. మేము ఇక్కడికి రాగానే చిన్నపాటి వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి, మీకు కూడా నీళ్ళ పైన ఆ చినుకులు పడే కనిపిస్తుంది. గొడుగు అయితే తెచ్చుకున్నాం కానీ ఆ గొడుగుని మేము మోయలేక బండి దగ్గరే పెట్టేశామండి. మనకే పడపడాలంటుంది అయితే. వెనకలేదా?
ఉందా? అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత అయితే మనకి ఫైనల్గా ఒక ఎంటకైతే అయితే దొరికింది. చూడండి, దాన్ని అయితే మా నాన్న బస్తలు అయితే వేశాడు. ఇదేనండి మనం దొరికిన ఫస్ట్ ఎంటకాయ. ఆ వెంట్రకాయని చెక్కలో వేసుకొని వెళ్తూ ఉంటే ఒక పాము అయితే కనపడింది. చూస్తున్నారు కదా మీరు ఆ పాముని, కనపడుతుంది కదా మీకు లొకేషను. దీన్ని అయితే బాడీ అని అంటారంట. అదిగోండి దూరంగా కొంగలు అయితే ఉన్నాయి కదా, అక్కడైతే ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఇంకా రాలేదు. ఇప్పుడైతే వాటర్ కాలం మీదకి అయితే వస్తున్నాయి. మనం ఉన్న దగ్గరకైతే వాటర్ అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. వాటర్ ఇక్కడికి ఏ విధంగా వస్తాయంటే, మేమైతే తీత పోటు అని అంటామండి. తీత సమయంలో అయితే వాటర్ ఉండి కాలువల ద్వారా సముద్రంలోకి అయితే వెళ్తాయంట. తర్వాత వచ్చి పోటు అంటాము. ఆ పోటు సమయంలో సముద్రంలో నుంచి అయితే వాటరు కాలువల్లోకి అయితే వస్తుందండి. నా చేతిలో వెంట్రకాయ వేసి చిన్న చంచ ఉంది కదా, ఆ చంచనైతే నేను చూడండి ఎలా చుట్టుకుంటున్నాను మొలతాడికి. ఆ విధంగా చుట్టుకొని అయితే మేము వేటను అయితే కొనసాగిస్తాము. మా నాన్న చూడండి ఎలా వెళ్తున్నాడు ఆ బురదలో. మా నాన్న చేతిలో ఉంది కదా ఒక కమ్మి లాంటిది, దానికైతే చివరి కొంగి లాగా ఉంటుంది. ఆ కొంగి తనండి మనం కలుగులు ఎంటకైతే బయటకైతే లాగుతాము. నేను మా నాన్న అయితే వేట చేసుకుంటూ వెళ్ళే సమయంలో అయితే మాకు నీళ్ళల్లో ఒక వస్తువు అయితే కనిపించింది. ఆ వస్తువు అయితే మా వెంట్రకలకైతే వేశారంట. అవి వెంట్రకల బోన్ అంటారని మా నాన్న అయితే చెప్పాడు. మేము వెళ్ళే దోవలు అయితే అలాంటి బోన్లు చాలా అయితే ఉన్నాయి. ఆ బోన్ల ద్వారా నైట్ వేసేసి నీళ్ళలో వదిలేస్తారంట. అప్పుడు ఎంటకాయ అయితే దాంట్లో పడిపోతుందని మా నాన్న అయితే చెప్పాడు. అటువంటి బోన్లు ఈ కాలువలో చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా ఒక బోను, అదేనండి. ఆ బోన్కి చివర ఒక తాడుతో అయితే డబ్బా అయితే కట్టుంటారు, వాటర్ డబ్బా. ఎందుకంటే నీళ్ళల్లో దాన్ని వేసేసిన తర్వాత అది ఎక్కడుందో వాళ్ళకి తెలియాలి కదండి. అందుకని అయితే ఆ చివర దానికి ఆ డబ్బాని అయితే కడతారు. ప్రజెంట్ అయితే వాళ్ళు వాటిని వదిలేస్తున్నారు. వాళ్ళైతే అసలుకి అక్కడ లేరు. మాకు ఒక ఎంట్రకాయ దొరికింది చూపించాను కదండి మీకు. అక్కడ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము కానీ ఒక్క ఎంట్రకాయ కూడా దొరకలేదండి. అక్కడక్కడ చిన్న కలుగులలో అయితే చిన్న ఎంటకాయలు కనిపిస్తున్నాయి. అవి చాలా రకాల ఎంటకాయలు అయితే ఉంటాయి. అవి బొచ్చు ఎంటకాయలు అంటారు, చిలక ఎంటకాయలు అంటారు. కొన్ని ఎంటకాయలకైతే ఒక గిట్ట పెద్ద సైజులో ఉంటుంది, ఇంకో గిట్ట చిన్న సైజులో ఉంటుందండి. అటువంటి ఎంటకాయలు కూడా కనిపిస్తున్నాయి. మనకి అవసరం లేని ఎంటకాయలు మొత్తం కనిపిస్తున్నాయి కానీ మనకు కావాల్సిన ఎంటకాయలు అయితే కనపడలేదండి మనకి. ఆ చిలక ఎంటకాయలు ఉన్నాయి, చిలక ఎంటకాయలు ఎక్కువ ఉన్నాయి. ఆ బొక్కలో కనిపిస్తుంది. పందులు బాట అయితే బాగా, పందులు నడిచిన బాట ఉంది బాగా పాతది. ఏది సిలకంట కదా బొక్కల మా నాన్న చూడండి ఒక నీళ్ళలో అయితే పునుకుతున్నాడు కదా, ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? రొయ్యలు అయితే పడుతున్నాడు. ఆ రొయ్యలు పట్టుకుని తన లుంగీలు అయితే వేసుకుంటున్నాడు.
ఎందుకంటే మన దగ్గర ఎటువంటి చిక్కం లేదు కదా రొయ్యలు వేసుకోవడానికి. ఈరోజు మేము వేటకు రావడం చాలా వృధా అండి. ఈ ఎండ్రకాయలకు బదులు మేము రొయ్యలకు కానీ వచ్చుంటే ఖచ్చితంగా ఈరోజు మేము కూరకైతే పట్టుకొని వెళ్ళేవాళ్ళమి. కూరకు పట్టుకోగా మిగిలిన వాటిని అమ్ముకునే వాళ్ళం అండి ఈరోజు మేము. ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే చాలా దూరం వెళ్ళి తిరిగామే కానీ మనకి ఓన్లీ ఒక్క ఎండ్రకాయ అయితే దొరికింది. అందువల్ల తిరగడం అయితే అలసిపోయాం మేము. అందువల్ల అయితే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. అది కాకుండా కూడా నీళ్లు కూడా వచ్చేసాయండి. అంటే పోటు వచ్చేసింది. పోటు వచ్చినప్పుడు నీళ్లు ఆ చెట్లలో కూడా వచ్చేస్తాయి. అందుకని చెప్పి నేను నాన్న అయితే ఇంటికి వెళ్ళాలని అనుకున్నాము. అయినా కానీ మా నాన్న అయితే ఇంకా చూడండి వెతుకుతా ఉన్నాడు వెంటకాయలని. తిరుగుతున్నాడే కానీ ఒక్క ఎంటకాయ కూడా దొరకట్లేదు. ఈరోజైతే మాకు చాలా ఎంటకాయలు పడతాయని అయితే చాలా ఆశతో వచ్చామండి. అయినా మనం ఏం చేస్తాం, మాకైతే ఒక ఎంటకాయ మాత్రమే దొరికింది. చూస్తున్నారు కదా ఎంటకాయని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.